దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువున ప్రాణం నీకే' ఎపిసోడ్ నంబర్ 132. ఫైనల్‌గా నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఎస్ఐ గారు. ఎట్టి పరిస్థితిలో కూడా తనని నమ్మి బాబుని తన చేతిలో పెట్టలేను. కానీ తను నా ఇంటికొచ్చి మా ఇంట్లో ఒక పని మనిషిగా నా బాబుకి ఒక ఆయాగా ఉండి బాబుని చూసుకోమని చెప్పండి. లేదా ఇంకెప్పుడు నా బాబు జోలికి రాకుండా ఉండమని చెప్పండి అని మోహన్ తన నిర్ణయాన్ని గట్టిగా చెప్తాడు. ఏంటి? నా కూతురు నీ ఇంట్లో పని మనిషిగా రావాలా? అసలు ఏమనుకుంటున్నావు నా కూతురు గురించి? తను పని మనిషిగా రావటానికి తనేమైనా బికార్ది అనుకుంటున్నావా? నా గారాల తల్లి కొన్ని కోట్లకు వారసురాలు అంటూ ధర్మ భార్య మల్లికతో కలిసి అక్కడికొస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టుగా నా కూతురు గురించి మాట్లాడితే మేము ఊరుకోం మోహన్ అంటుంది మల్లిక. ఆ మాటలకు శ్రేయ కూడా కోపం తెచ్చుకుంటూ, దిస్ ఈజ్ టూ మచ్ మోహన్. నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను నీ ఇంట్లో పని మనిషిగా చేయటమేంటి? బాబుకి కన్న తల్లినైన నేను నా కొడుక్కి ఆయాగా రావటం ఏంటి అని అంటుంది. కళ్యాణ్, ఎస్ఐ, లాయర్ మౌనంగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. వాళ్ళ మాటలకు మోహన్ కూడా కోపం తెచ్చుకుంటూ, చూడు శ్రేయ, నా ఇంట్లో పని మనుషులు లేకనో, లేక పని వాళ్ళు దొరకకనో నిన్ను వచ్చి పని మనిషిగా చేయమని నిన్ను ఏమీ బతిమిలాడటం లేదు. నీకు ఇష్టం లేకపోతే వదిలేసి నీ దారిన నువ్వు ఉండు. బాబు కావాలని రోడ్డెక్కకు అంటాడు. నో, నాకు నా బాబు కావాలి అంటుంది శ్రేయ. బాబుని నీకు ఇవ్వటం జరగని పని అని నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను అని సీరియస్ అవుతాడు మోహన్. బాబుని నాకు ఇవ్వమని నువ్వైనా చెప్పు కళ్యాణ్ అంటుంది శ్రేయ. కళ్యాణ్ చెప్పాడు కాబట్టే ఈ మాత్రానికైనా ఒప్పుకున్నాను శ్రేయ. నా బాబు విషయంలో ఇంతకంటే ఇక ఏ నిర్ణయాలు తీసుకోలేను. నీకు ఇష్టం ఉంటే నా ఇంట్లో పని మనిషిగా వచ్చి బాబుని చూసుకో, లేదంటే ఊరుకో అంటాడు మోహన్. మళ్ళీ అదే మాట అంటావేంటి అంటూ ధర్మ సీరియస్ అవుతుంటే, ఏయ్, నువ్వు నోర్ముయ్. నీ కూతురికి చెప్పుకోవడం చేతకాక నా మీద దౌర్జన్యం చేస్తున్నావేంటి? కోట్ల ఆస్తి ఉందని విర్రవీగుతున్నావు కదా! ఆ కోట్ల ఆస్తిని ఉపయోగించి నీ కూతుర్ని మా జోలికి రాకుండా ఆపగలుగుతావేమో ఆపుకో. ఇద్దరు కలిసి నా మీద ఎగరటం కాదు, మీ కూతురు నా కొడుకు జోలికి రాకుండా ఎలా అదుపులో పెట్టుకోవాలో ముందు అది చూసుకోండి అని ఇద్దరి మీద మోహన్ సీరియస్ అయ్యి, వెళ్దాం రా కళ్యాణ్ అని మోహన్ బాబుతో కలిసి బయటికి వెళ్ళిపోతాడు. శ్రేయ కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడిపోతుంది. ఇక కళ్యాణ్ కూడా ఏమీ మాట్లాడలేక బయటకొస్తాడు. అప్పటికే మోహన్ బాబుతో కలిసి కారులో కూర్చొనుంటాడు. నిర్ణయం తీసుకోమంటే మరి అలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి మోహన్ అని అడుగుతాడు కళ్యాణ్ కార్ స్టార్ట్ చేస్తూ. మరి లేకపోతే ఆ దుర్మార్గురాలి మెడలో తాళి కట్టి నా మెడకు గుదిబండ చేసుకోమంటావా అని అడుగుతాడు మోహన్. పెళ్ళైతే శ్రేయ మారుతుందేమో మోహన్ అని ఆశాభావం వ్యక్తం చేస్తాడు కళ్యాణ్. పెళ్ళి కాదు కదా, తనకి 100 ఏళ్ళు వచ్చినా ఆ బుద్ధి మారదు. తనని పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నరకం చేసుకోలేను కళ్యాణ్. ఇంకొకసారి అలా మాట్లాడకు. ప్లీజ్, కారు పోనివ్వు. ఇంటికి వెళ్ళాక బాబుకు పాలు పట్టాలి అంటాడు మోహన్. దాంతో కళ్యాణ్ కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. నువ్వేంటమ్మా బాబు బాబు అంటూ అతని బతిమలాడుతున్నావు? ముందు ఇంటికి రా అని చెప్పి ధర్మ, మల్లిక శ్రేయ చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతారు. హ్మ్. వీళ్ళని కలపాలని కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు కానీ, వీళ్ళు కలుస్తారనే నమ్మకం నాకు లేదు అంటాడు ఎస్ఐ. నాకు అదే అనిపిస్తుంది అంటాడు లాయర్. ఇదేంటి కళ్యాణ్ ఇలా అయింది? ఏదో ఒక రకంగా వాళ్ళకి పెళ్ళవుతుందని ఆశపడితే, మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారని అంటున్నావేంటి అని అడుగుతుంది మైథిలి. ఇప్పుడైతే
ఎవ్వరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఎనిమి. తన నీడ కూడా బాబు మీద పడటానికి వీల్లేదని భీష్మించుకున్న మోహన్ ఆయాగా వచ్చి శ్రేయాని కొడుకు పరిరక్షణ చూసుకోమన్నాడు. ఇది మనం కాస్త పాజిటివ్‌గానే తీసుకోవాలి అని కళ్యాణ్ మాట్లాడుతూ ఉండగా ఆర్య ఫోన్ చేస్తుంటాడు. హ్మ్. వీడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటుంది. ఇప్పుడు వీడు నాకు క్లాస్ పీకడానికి ఫోన్ చేస్తున్నాడు. ఈ మోహన్, శ్రేయ గొడవల కారణంగా మధ్యలో ఈ ఆర్యతో నేను చచ్చిపోతున్నా ఎనిమి అంటాడు కళ్యాణ్ కాస్త నీరసపడుతూ. తప్పదు కదా! ముందు ఫోన్ లిఫ్ట్ చెయ్యి అంటుంది మైథిలి. కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టగానే అసలు ఏమనుకుంటున్నాడు ఆ మోహన్ అంటూ రీసౌండ్‌తో గట్టిగా ఆర్య అరుపులు వినిపిస్తుంటాయి. ఆ రీసౌండ్‌కి కళ్యాణ్ చెవి గూబ పగిలినట్టు అవుతూ ఫోన్ దూరం పెట్టుకొని, "కాస్త నిదానంగా మాట్లాడరా! నాకేమీ చెవుడు లేదు" అంటాడు. "నేను అసలే అక్కడ జరుగుతున్నది విని మండిపోతున్నాను కళ్యాణ్. నా స్నేహితురాల్ని వాళ్ళ ఇంటికి పని మనిషిగా రమ్మంటాడా? అసలు ఎంత పొగరుంటే అలా మాట్లాడతాడు?" అని ఆర్య తిడుతుంటే కళ్యాణ్ తల పట్టుకుంటూ, "నువ్వు కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉంటే మంచిది ఆర్య" అంటాడు. "ఏ? నేను సైలెంట్‌గా ఉంటే శ్రేయని స్వయంగా నువ్వే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పని మనిషిగా జాయిన్ చేసి వస్తావా?" అని అడుగుతాడు ఆర్య. ఆర్య సెటైర్‌లకి కళ్యాణ్ నీరసించిపోతుంటే పక్కన కూర్చున్న ఎనిమి కళ్యాణ్ మొహం చూసి నవ్వుతుంటుంది. మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు అన్నట్టుగా ఉంటుంది కళ్యాణ్ పరిస్థితి. అక్కడ ఆర్య తిట్లకి, ఇక్కడ ఎనిమి నవ్వుకి కళ్యాణ్‌కి చిర్రెక్కిపోతుంటుంది. కాసేపు కళ్యాణ్ చెవులు పోయేలాగా ఆర్య తిట్ల భారతం విని, ఇదంతా ఎందుకార్య? నువ్వు అర్జెంటుగా శ్రేయని అమెరికా రమ్మని చెప్పు. ఈ సమస్యలని పోతాయి" అంటాడు. నేను తనకి అదే చెప్పాను. వెంటనే బయలుదేరి అమెరికా రమ్మని చెప్పాను. అదే చేస్తుంది. ఇక ఉంటాను అని ఆర్య మాటలు సీరియస్‌గా వినిపించి ఫోన్ కట్ అవుతుంది. హమ్మయ్య! అని కళ్యాణ్ ఫోన్ పగకేసి ఊపిరి పీల్చుకుంటాడు. ఎక్కడ ఆ నవ్వుని ఆర్య వింటాడని అప్పటి వరకు కంట్రోల్‌గా నవ్వుతున్న ఎనిమి ఫోన్ పెట్టేయగానే కళ్యాణ్ మొహం చూసి పకపక నవ్వుతుంటుంది. నేనసలే ఆర్య తిట్లకి ఇరిటేట్‌గా అవుతుంటే మధ్యలో నీ నవ్వేంటి ఎనిమి అంటూ తన మీద చిలిపి కోపం ప్రదర్శిస్తాడు. నీకు ఇలాగే కావాలి మెంటలోడా! వాళ్ళ ముగ్గురి మధ్యలో నువ్వు సచ్చిపోవాలి అంటూ కళ్యాణ్ బుగ్గ గిచ్చుతూ చెప్తుంది. గిచ్చిన దగ్గర కళ్యాణ్ రుద్దుకుంటూ ఆల్రెడీ సచ్చిపోతూనే ఉన్నానేనిమి. ఆర్య తిట్లకి నా బుర్ర బాగా హీటెక్కిపోయింది. వెళ్ళి నీ చేత్తో స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అంటాడు. గిచ్చిన దగ్గర ఎర్రగా కందిపోవడంతో అక్కడ ఎనిమి ముద్దు పెట్టి ఇప్పుడే తీసుకొస్తాను రొమాంటిక్ మెంటలోడా అని నవ్వుకుంటూ వెళ్తుంది. రాక్షసి నొప్పి పుట్టేలాగా గిచ్చి ఇప్పుడు ముద్దు పెట్టి వెళ్తుంది అని నవ్వుకుంటూ ఉంటాడు. ఉదయం 6 అవుతుంటుంది. పుట్టినరోజు నాడు క్రాంతి మంచి శారీలో అందంగా తయారై అద్దంలో నుంచి కనిపిస్తూ ఉంటే జ్యోతి తన జడలో పూలు పెడుతూ, పుట్టినరోజు నాడు సెలవు తీసుకోమంటే రోజు కంటే ఇంకా ముందుగా ఆఫీస్కి వెళ్తున్నావేంటమ్మా అని అడుగుతుంది. సెలవివ్వమని పర్మిషన్ అడిగితే ఇవ్వనని చెప్పిన సూర్య మాటని గుర్తు తెచ్చుకొని, అది అమ్మా ఇవాళ ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి, అందుకే త్వరగా వెళ్ళాల్సి వస్తుంది అంటుంది క్రాంతి. ఏంటోనమ్మా నీ జీవితానికి ప్రశాంతత లేకుండా పోయిందేమో అనిపిస్తుంది. ఇంతకీ నువ్వు ప్రతి పుట్టినరోజుకి రసగుల్లా చేసుకుని తింటావు కదా! ఈసారి చేసుకోలేదేంటి అని అడుగుతుంది జ్యోతి. అది అమ్మా ఆ రసగుల్ల మీద ఇష్టం చంపుకున్నానులే. ఇప్పుడు ఆ స్వీట్ నాకు తినాలనిపించడం లేదు అంటూ అక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళొస్తానమ్మా అని అంటుంది. సరేనమ్మా, నేను కూడా ఊరికి వెళ్తున్నానని చెప్పాను కదా! ఇక బయలుదేరాలి. నేను ఊరికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసి కీస్‌ని
మనం ఎప్పుడూ సీక్రెట్‌గా పెట్టే దగ్గర పెడతాను. మళ్ళీ కీస్ కోసం వెతుక్కోకు" అంటుంది జ్యోతి. "సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా" అని చెప్పి క్రాంతి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి క్రాంతి ఆఫీస్ ముందుకు వచ్చేసరికి అప్పటికే సూర్య వచ్చాడు అన్నట్టుగా సూర్య కార్ కనిపిస్తుంటుంది. ఇతగాడు కూడా ఎర్లీగానే వచ్చాడేంటో అని అనుకొని లోపలికి వెళ్ళేసరికి నైట్ డ్యూటీ చేసే స్టాఫ్ కూడా వెళ్ళిపోయి అందరి సీట్లు ఖాళీగా కనిపిస్తుంటాయి. ఒక్క సెక్యూరిటీ మాత్రం తన దగ్గరికొచ్చి "గుడ్ మార్నింగ్ మేడం" అంటాడు. "గుడ్ మార్నింగ్" అని చెప్పి క్రాంతి వెళ్ళి సీట్లో కూర్చుంటుంది. లోపల సూర్య కూడా క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ కూర్చుంటాడు. అప్పుడప్పుడు టైం చూస్తూనే క్రాంతి చెప్పిన టైంకి వచ్చిందా లేదా అని సీసీ ఫుటేజ్లో గమనిస్తూనే ఉంటాడు. అలా కరెక్ట్‌గా 7 అయ్యేసరికి మళ్ళీ ఇంకోసారి సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసేసరికి స్క్రీన్ మీద క్రాంతి చీరలో ముద్దుగుమ్మలాగా కనిపిస్తూ ఉంటుంది. క్షణం సేపు తనని మెస్మరైజ్ అయ్యి చూసి మళ్ళీ తన అసలు యాటిట్యూడ్‌లోకి వచ్చేసి "పర్వాలేదే, నేను చెప్పినట్టుగా టైంకొచ్చింది" అని పొగరుగా అనుకొని క్రాంతి ఫోన్‌కి కాల్ చేస్తుంటాడు. క్రాంతి ఆ ఫోన్ లిఫ్ట్ చేసి "గుడ్ మార్నింగ్ సార్" అంటుంది. "గుడ్ మార్నింగ్. నిన్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెక్ చేయమని ఫైల్ నీకు ఇచ్చాను కదా! ఒకసారి ఆ ఫైల్ తీసుకొని నా క్యాబిన్‌లోకి రా" అని చెప్తాడు. "ఓకే సార్" అని చెప్పి క్రాంతి తన టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకొని లోపలికి వెళ్ళి సూర్య ఎదురుగా నిలబడి ఫైల్ ముందు పెడుతుంది. చీరలో అందంగా కనిపిస్తున్న క్రాంతిని తెరపారా చూసి తర్వాత ఫైల్లో తలకాయ పెట్టి "నేను 6కి వచ్చాను. అసలు నిన్ను కూడా అదే టైంకి రమ్మనాల్సింది" అంటాడు. క్రాంతి కోపంగా చూస్తూ "ఇలా నన్ను ఎన్నాళ్ళు సాధిస్తూ వస్తుంటారు సార్" అని అడుగుతుంది. సూర్య ఫైల్ సైన్ చేసి పక్కకు పెట్టి తన దగ్గరికి కోపంగా వచ్చి నిలబడి ఒక చెయ్యిని పాయింట్ జేబులో పెట్టుకొని చూస్తూ "ఇలా ఎర్లీగా వచ్చినందుకు సాధిస్తున్నానని పేరు పెట్టావు. మరి నీ వల్ల నేను లాఠీ దెబ్బలు తిన్నాను. ఆ అవస్థ, ఆ అవమానం ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలీదు కదా! ఏదో ఒకరోజు అవి కూడా నీకు రుచి చూపిస్తాను. అప్పుడు నేను నిజంగా నిన్ను సాధించినట్టు అవుతుంది" అంటాడు. ఆ మాటలకు క్రాంతి ఇంకా కోపం తెచ్చుకుంటూ "ఛీ! ఒక ఆడపిల్ల మీద నీ ప్రతాపం చూపిస్తూ రోజు రోజుకి దిగజారిపోతున్నావు సూర్య" అని చెప్పి ఫైల్ తీసుకొని వెళ్ళబోతుండగా "నన్నే పేరు పెట్టి పిలుస్తావా? పైగా దిగజారిపోతున్నానని అంటావా?" అంటూ కోపంగా వెళ్ళబోతున్న తన్ని వెనక నుంచి పట్టుకోబోతాడు. అలా సూర్య చెయ్యి అనుకోకుండా క్రాంతి బ్లౌజ్ మీద పడుతుంది. ఆ క్షణాన క్రాంతి ఫాస్ట్‌గా అడుగులు వేసి ముందుకు వెళ్ళబోతుండగా క్రాంతి వెనక పార్ట్ బ్లౌజ్ మొత్తం చినిగి సూర్య కళ్ళకి బ్రా కనిపిస్తూ ఉంటుంది. ఆ సంఘటనకి ఆత్మగౌరవం కలిగిన క్రాంతి హృదయం ముక్కలవుతుంటే ఆటోమేటిక్‌గా తన చేతిలో ఉన్న ఫైల్ జారి కింద పడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఆసక్తికరంగా సాగబోయే కథా వీడియోలు అసలు మిస్ కాకుండా చూడండి. అలాగే రైటర్ రేవతి అనే ఛానల్‌లో మాంగళ్య బంధం అనే సిరీస్‌ని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి.